హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగల శ్రీనివాస్. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎంగా ఆది నుంచి ఏది స్టార్ట్ చేసినా అది ఒక రకంగా జనాల్లో ఒక అవాస్ పాలవుతుంది. దాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకొని ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి, ఆ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే స్థాయికి వస్తుంది తప్ప ఇంకా ఏ స్టెప్ వేసినా కానీ అట్లాగే పోతూ వస్తుంది. గతం నుంచి స్టార్టింగ్ నుంచి గమనిస్తే లాస్ట్కి ఒక సన్నబియ్యం పథకం మినహాయించేసి, అంటే స్టార్టింగ్ ఫ్రీ బస్సు కొంత వివాదమైన, మహిళలు కొట్టుకుంటున్నారు అదే వివాదమైన, అది ఇప్పుడు ఫ్రీ బస్సు ఓకే సెట్ అయిపోయింది. మెల్లమెల్లగా సన్నబియ్యం పథకం మినహాయించి ఆది నుంచి చూసుకుంటూ వస్తే సంక్షేమ పథకాలు కావచ్చు, వారు తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అన్నీ కూడా వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే, తాజాగా అందాల భామలు అంటే విశ్వసుందరీమణుల రాక, ఇక్కడ అందాల పోటీల ఏర్పాటు చాలా వివాదాస్పదమైంది. ప్రభుత్వానికి ఒక రకంగా చెడ్డపేరుని తీసుకొచ్చిందని చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. అంటే టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఈ అందాల పోటీలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి కాబట్టి ప్రపంచం దృష్టి మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి దీన్ని మంచిగా ఘనంగా సక్సెస్ఫుల్గా నిర్వహించడం మూలంగా మన హైదరాబాద్ ఖ్యాతి, తెలంగాణ రాష్ట్ర రాజధాని తెలంగాణ ఖ్యాతి యావత్ దేశాలు ప్రపంచం మొత్తంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేయాలి, ఇక్కడ చారిత్రక ప్రదేశాలు చూపించాలి, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఇక్కడ ఉన్న చరిత్ర నేపథ్యం అన్నీ వివరించేసి సక్సెస్ఫుల్గా పంపించాలి అనే రేవంత్ రెడ్డి మొదటి నుంచి దీనిపై రివ్యూలు స్వయంగా తనే రివ్యూలు పెట్టి చేస్తున్న ఆ తరుణం అంతా చూస్తూ వస్తున్నాం. కానీ ఎప్పుడైతే అందాల పోటీల నిర్వహణ అనే అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి దీన్ని ప్రతిపక్షం బీఆర్ఎస్ వివాదాస్పదం చేయడంతో పాటు విమర్శలు చేస్తూ చూస్తున్నాం. అంటే ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కానీ వాస్తవంగా జనాల్లోకి పోయే ఒక ఫీడ్బ్యాక్ కూడా దీని పట్ల నెగటివ్గానే పోయింది. స్టార్టింగే నేను ఈ కార్ రేస్ కూడా పెట్టి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని కూడా పెంచే ప్రయత్నం చేసిన కదా, నువ్వు అందాల పోటీలు పెడుతున్నావు, నేను అప్పుడు ఈ రేస్ కార్ ఇది పెట్టినా కదా, మరి దాన్ని వివాదాస్పదం చేసిన వాడిని మెల్లగా స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. అయితే ఆ తర్వాత అదంతా లైట్గా తీసుకున్న రేవంత్ రెడ్డి దీనిపైన ఎట్లయినా సరే దీన్ని చేయాలని పోతామంటే మామూలుగా మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత, పలు జిల్లాల్లో ఆందోళన, అందాల పోటీలు పెట్టద్దు, ఆడవాళ్ళంటే అందాల ప్రదర్శన కాదు, దీన్ని ఆడవాళ్ళని విమర్శించడము అంటే ఆడవాళ్ళని అవహేళన చేయడమే తప్ప ఇది ఇంకోటి కదని చెప్పి పిఓడబ్ల్యూ అని వీళ్ళు అన్ని సంఘాలు ఆందోళన చేసే గతంలో కూడా చాలాసార్లు దీన్ని చేస్తూ వచ్చినాయి. ఇది పరిపాటిగా ఉంది. ఇది కాకుండా సేమ్ ఇదే సమయంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. అంటే పహల్గామ్ దాడి, ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అందరు యావత్ దేశం ప్రపంచం కూడా ఉగ్రవాదుల చర్యల మీద పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలి, ఒక సర్జికల్ స్ట్రైక్ చేయాలి ఖచ్చితంగా అని యావత్ దేశము ప్రపంచం అంతా ముక్తకంఠంతో ఎదురుచూస్తున్న తరుణంలో ఆపరేషన్ సింధూర్ పేరిట ఇదంతా జరుగుతున్న తరుణం జరిగింది. సక్సెస్ఫుల్గా అందరు కీర్తించారు. మోడీ కేంద్రం చేసిన చర్యలను అందరూ అభినందించారు, బాగుందన్నారు. ఇంకా దాడి జరగాలి, యుద్ధం కూడా జరగాలనే కోపం వాళ్ళ ఉంది. యుద్ధం జరగాలి, పాకిస్తాన్ని మట్టు పెట్టాలి, అప్పుడైతేనే బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది వాళ్ళే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని కూడా దహన సంస్కారాలు అధికారికంగా చేసి వారిని సల్యూట్ చేసి వారిని అమరవీరులుగా కీర్తించిన పాకిస్తాన్ని వదిలిపెట్టేది లేదని ఒక రకంగా నినాదాలు విన్నడుతున్న నేపథ్యంలో ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్న ఈ తరుణం టోటల్ కాంట్రాస్ట్గా మారింది. అంటే ఏం జరుగుతూ ఉంది దేశంలో, జనాలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ అందాల పోటీల నిర్వహణ అయింది. అక్కడ దేశం యావత్తు ఆసక్తిగా పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరగాలి, అక్కడ ఉగ్రవాదులు ఎప్పుడు మట్టు పెట్టాలని అంతా అటు చూస్తూ ఉంటే ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అందాల పోటీల నిర్వహణ అయింది, పగడ్బందీ చర్యలేంది, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలి, ఏ హోటళ్ళు తీసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి అందాల సుందరీమణులు విశ్వసుందరీమణులు వస్తే వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఇది ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం. దీని మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపైన. ఇది జరుగుతూ ఉంది. సరే, దేనికి కూడా కొంత బాధ దిగమింగకుండా తప్పనిసరి పరిస్థితి కాబట్టి అది ఇజ్జత్గా సవాల్గా తీసుకుంది కాబట్టి నిర్వహిస్తూ వస్తున్న తరుణంలో అక్కడ వరంగల్లో అక్కడ రామప్ప దేవాలయం వరంగల్ అవన్నీ చూపిస్తేందుకు మంత్రి సీతక్క తీసుకుపోయి వాళ్ళని ఏకంగా కింద తాంబూలాలు పెట్టి
వాళ్ళు కాళ్ళు కడుక్కునే కార్యక్రమం చేపట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే అత్యుత్సాహం అని చెప్పాలి. కాళ్ళు కడుక్కుంటారు దేవాలయంలోకి పోయేటప్పుడు, మామూలుగా ఒక ట్యాప్ పెట్టి ఒక నల్ల దగ్గర కడుక్కొని లోపలికి పోవచ్చు. కానీ ఇక్కడ దీన్ని ఒక సపరేట్ ఓవర్లుక్, అతి విశ్వాసంతో ఓవర్లుక్లో పోయి అందరిని లైన్గా కూర్చోబెట్టేసి ఆ మోడల్స్ని విశ్వసుందరి ఎవరైతే పోటీ పడుతున్నారో మిస్ యూనివర్స్ 2025 కోసం, మిస్ వరల్డ్ కోసం ఏదైతే పోటీ పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ లైన్గా కూర్చోబెట్టేసి కింద తాంబూలాలు పెట్టి వాళ్ళకు చెంబులో నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళు వాళ్ళే పోసుకోవాలి లెక్క ప్రకారం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ నీళ్ళు వాళ్ళే కడుక్కొని పోవాలి. ఇంకా వీళ్ళు ఆ మంత్రి అత్యుత్సాహం అట్లా ఉంటే ఆ పాల్గొన్న వాలంటీర్స్ ఏం చేశారు, వీళ్ళే చెంబులో నీళ్ళు పోయడం కాళ్ళ మీద, కొందరు కాళ్ళు కడగడం, కొందరు కాళ్ళు తుడవడం, అంటే ఇట్లాంటి వీడియోలు కొన్ని బయటకు రావడం కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసింది. మీరు ఏం చేస్తున్నారు, విదేశీ నుంచి వచ్చిన ఆడవాళ్లకు మీరు కాళ్ళు కడగడం ఎందుకు? తెలంగాణ సాంప్రదాయం ఇదేనా? మీరు తెలంగాణ ఖ్యాతిని విదేశీయుల తెల్ల జాతీయుల ముందు మోకరిల్లినట్టు వాళ్ళ కాళ్ళు కడుగుతారా అని చెప్పి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఆ వీడియోని గిర్రా వైరల్ చేసుకుంటూ విమర్శల పాలు చేస్తే మళ్ళీ సీతక్క తెర మీదకి వచ్చి మాట్లాడి మీకే ఆ సంప్రదాయం ఉంది, మీకే ఆ చరిత్ర ఉంది, కలెక్టర్తో కాళ్ళు మొక్కించుకున్నారు, మేం కాదు, అదొక సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కాళ్ళు కడుక్కొని పోవాలి అని చెప్పి ఆమె చేసిన వీడియోని కూడా మళ్ళీ వివాదాస్పదం చేశారు. ఏంటంటే అంటే నీళ్లు వరదలై పారకుండా తాంబూలాలు పెట్టామని ఆమె చెప్పిన ఆ సమర్థన అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా లేదు. అది బీఆర్ఎస్ వాళ్ళు కాదు, సాధారణ జనం కూడా నవ్వుకుంటట్టుగానే ఉంది మంత్రి సీతక్క చేసిన కామెంట్. ఎందుకంటే తాంబూలాలు పెట్టి కాళ్ళు కడగాలి, అదేమైనా పెళ్లి కాదు, పేరంటం కాదు, తాంబూలాలు పెట్టి కాళ్ళు కడుగుతందుకు. అంటే మామూలుగా అంటే ఇప్పుడు అంతమంది భక్తులు వస్తారు కదా దేవాలయానికి, ఒక్కసారి కాళ్ళు కడుక్కుంటే ఇంకా నీళ్ళంతా ప్రవాహం వరదలా మారి కొట్టుకుపోతారన్నట. అంటే ఆమె చెప్పిన సమర్థన ఏమాత్రం సమర్థనీయంగా లేదు. ఒక రకంగా అదొక అభాస్పాలు అయితే వస్తూ ఉంది. ఇంకొకటి, ఈ విశ్వసుందరి మనలందరినీ యాదాద్రి టెంపుల్, సచివాలయం, ఇంకేమైనా ఉంటే అవన్నీ తిప్పుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని కూడా బీఆర్ఎస్ తన రాజకీయ అస్త్రంగా వాడుకుంది. ఏమనంటే అక్కడ యాదగిరి గుట్టని ఎవరంతా అందంగా మార్చారు, గుట్ట ఎట్లా ఉండే యాదాద్రి గుట్ట ఎట్లా ఉండే, యాదాద్రిగా పేరు మార్చిన తర్వాత ఎట్లా తయారు చేశారు, ఎవరు చేశారు, కేసీఆర్ చేశారు. కాబట్టి వీళ్ళు ఎట్లా చిత్రీకరించారంటే ఒక మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, కేసీఆర్ మీడియా కావచ్చు, కేటీఆర్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎట్లా తయారు చేశారంటే అక్కడికి వెళ్ళి వచ్చిన సుందరీమణులంతా వాళ్ళంతా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కేసీఆర్ ఎవరని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ గుట్టని ఇంత బాగా చేశారు, యాదగిరి గుట్టని అద్భుతంగా ఉంది అని అంటే అక్కడ ఉన్న పంతులు దీన్ని కేసీఆర్ చేశారంటే కేసీఆర్ ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినోడు, ఇప్పుడు మాజీ సీఎం, సరే పనిలో పని ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అని ఆయన ఫోటో చూపించడమో. కానీ దాన్ని కూడా వదిలిపెట్టడం లేదు రాజకీయంగా. ఎందుకంటే ఈ సచివాలయం మా కేసీఆరే కట్టిండు, అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ మా కేసీఆరే కట్టిండు, యాదాద్రిని మా కేసీఆరే చేసిండు, ఇప్పుడు ఇంకేమైనా ఉంటే అవన్నీ చేసింది మా కేసీఆరే. కాబట్టి అసలు రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని మర్చిపోయారు, ఇప్పుడున్న సీఎంని పాత కేసీఆర్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆనవాళ్ళు పోగొట్టాలా, కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ లేకుండా వేయాలని శబ్దం చేసిన రేవంత్ రెడ్డికి ఈ విశ్వసుందరిమణులు తెలంగాణకు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చేసిరు, ధన్యవాదాలను తెలుపుతూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం, ఇదంతా చేయడం ఒక రకంగా దీన్ని మొత్తం రాజకీయ రచ్చగా మార్చారు. ఇంకా ఇది చాలదంటూ తాజాగా పాత బస్తీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్లో 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. కొందరు అక్కడనే స్పాట్ చచ్చిపోతే, కొందరు ఊపిరాడక హాస్పిటల్ చికిత్స పొందుతూ చచ్చిపోయారు. ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించలేదు అనేది ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు అక్కడికి పోయి నేను రాజకీయం చేయడానికి రాలేదు, ఇది ప్రమాదం జరిగింది, వాళ్ళని తీసుకురాలేము చనిపోయిన వాళ్ళని, కానీ వచ్చిన అంబులెన్స్లలో ఆక్సిజన్ లేదు, దాంట్లో మాస్కులు లేవు, వచ్చిన ఫైర్ ఇంజన్లలో వాటర్ లేవు, ప్రభుత్వం ఏం చేస్తుందని రాజకీయం మాట్లాడనంటూనే రాజకీయం చేసిపోయాడు కేటీఆర్. పనిలో పని సరే వాళ్ళకి అలవాటే కాబట్టి ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు కాబట్టి శవరాజకీయాల ఏవైనా పక్కన పెడితే పనిలో పని ఇంకో మాట్లాడు ఏంటంటే మీరు చార్మినార్ తీసుకొచ్చారు, మిస్ వరల్డ్ అందరినీ అందాల పోటీలో పాల్గొనే సుందరీమణులందరినీ, విశ్వసుందరీమణులందరినీ చార్మినార్ తీసుకొచ్చి చూపించారు, ఫోటోలు దింపించారు, బాగానే ఉంది. మరి చార్మినార్ పక్కకి ఉన్న పాత బస్తీని మీరు పట్టించుకున్నారా? అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఒకసారి వచ్చి చూసిండ్రా, ఇక్కడ పర్యవేక్షించిండ్రా, ఇక్కడ కరెంటు వ్యవస్థ ఎట్లా ఉంది, మంచినీళ్ళ వ్యవస్థ ఎట్లా ఉంది, అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా వాళ్ళ ప్రాణాలని కాపాడవచ్చు అని ఉందా? అటేమో ఫైర్ ఇంజన్లలో నీళ్లు ఉంచారు, అటు అంబులెన్స్లలో ఆక్సిజన్ ఉండదు, మాస్కులు ఉండవు. అంటే మినిమం సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పాటు మీ అందాల పోటీ మీద ఉన్న దృష్టి యావ
ఇంట్రెస్ట్ వీళ్ళ ప్రాణాల మీద లేదా, వీళ్ళని కాపాడడానికి లేదని పనిలో పని మళ్ళా విశ్వసుందరి మళ్ళు అందాల పోటీల ఇష్యూ చివరాఖరి వరకు తీసుకొచ్చింది కేటీఆర్. అంటే మొదటి నుంచి పడితే ఎప్పుడైతే ఇక్కడ అందాల పోటీ నిర్వహిస్తున్నారో హైదరాబాద్లో అన్న స్టార్టింగ్ నుంచి మొదలు పడితే ఈ రోజు వరకు కూడా ప్రతి అంశాన్ని ప్రతి ఇష్యూని ముడిపెట్టి మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టినట్టుగా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి మైలేజ్ పొందే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది, డ్యామేజ్ చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేసింది. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ సక్సెస్ అయింది, ప్రభుత్వం డ్యామేజ్ అయింది, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా గచ్చిబౌలి విషయం కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఆయన మాట్లాడిన విధానాలు కావచ్చు, కొంత కాంట్రవర్సీగా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో సీఎం మాట్లాడిన విషయాలు కావచ్చు, నన్ను కోసినా కానీ మీకు జీతాలు ఇవ్వలేను, నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, మీరు ఏం చేస్తారు కోసుకొని తింటారా అని ఆయన మాట్లాడిన కొంత దిగజారుడు చౌకబారు మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టి జనాల ముందు పరిచయం చేసి మీరెక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు అనవసరంగా మిమ్మల్ని ఎంచుకున్నాం అనే పద్ధతిలోనే పోతుంది తప్ప ఉపయోగకరంగా మాత్రం జరగడం లేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు.